శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ స్వామియే శరణమయ్యప్ప. హిందూ బంధువులందరికీ కూడా నమస్కరించి తెలియజేయమనగా, ఓ హిందువా మేలుకో, మన ధర్మం కాపాడుకో అనే నినాదంతో శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠం తరపున మరియు రాష్ట్రీయ సాధు సంక్షేమ సమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ సలహాదారుడిగా గత కొన్ని 20 ఏళ్లుగా నేను పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈసారి 5వసారి సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుండి జీడిమట్ట సూరారం నుంచి బయలుదేరి శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానానికి 5వసారి సైకిల్ యాత్రలో భాగంగా 2వ రోజు కార్యక్రమంలో భాగంగా సాతన్రాయి నుంచి బయలుదేరి మధ్యాహ్నం బాలానగర్ దగ్గర దేవాలయంలో విశ్రాంతి తీసుకోవడం, తదనంతరం రాత్రికి జానంపేటలో ఉన్న అమ్మవారి దేవాలయం దగ్గర విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అలాగే ఉదయం మూడో రోజు ఉదయం 4:30 గంటలకు లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకుని 6 గంటలకు జానంపేట నుంచి బయలుదేరి కొత్తకోట మీదుగా పెబ్బెర శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు షిరిడి సాయినాథ్ దేవాలయం, హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా విడిది తీసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 3వ రోజు పెబ్బెరలో ఉన్న శ్రీ బాబాగారి దేవాలయంలోకి విచ్చేయడం జరిగింది. ఉదయం నుండి యాత్ర శ్రీ అమ్మవారి దయ వల్ల, గురువు గారి దయ వల్ల, అయ్యప్ప స్వామి దయ వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా పూర్తూ ఉన్నది. అలాగే మన శిష్యులు ఇక్కడ అల్పాహార ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యలో చిన్న గమనిక, పాదయాత్ర చేసేవారికి, సైకిల్ యాత్ర చేసేవారికి మధ్యలో కొన్ని చోట్ల రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. అటువంటి ప్రదేశాల్లో కొంచెం డేంజర్గా ఉంది. దయచేసి అలాంటి ప్రదేశాల్లో కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ప్రయాణం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాత్రి సమయంలో వెహికల్స్కి ఆ దారులు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి, కనబడవు. కాబట్టి పాదయాత్రలో వచ్చేవారు మరియు సైకిల్ యాత్రలో వచ్చేవారు కూడా అటువంటి ప్రదేశాల్లో వెనక వచ్చే వాహనాలని, ముందు వచ్చే వాహనాలని కూడా గమనించుకుంటూ ప్రయాణం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 3వ రోజు పెబ్బెరలో చేరుకోవడం జరిగింది మధ్యాహ్నానికి. రాత్రికి అలంపూర్ జోగులాంబ ఎక్స్ రోడ్కి చేరుకోవడం, తదనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది.